నీ చెంపు పోతే నా చెంపుతో బంగారం లాంటి చెంపు పోయింది కదరా. పోయింది వెదవ చెంపు. నీకు బిందె గురిస్తాను. నిన్ను వదిలిపెట్టను రా. అబ్బా పని అయిపోయింది. ఒరే ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? ఎంత పొగరా నీకు? ఏలేడంత లేవు. నీ అబ్బా అమ్మో అడివి రాము. కూర్చోండి. మన పేర్లు బయట. బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏ సత్తిపండు రాంపండు. ఆగండయ్యా ఆగండి. అంటే కాలు కడుక్కోవడం నిలిచి గెంటి ఎత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నెత్తారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించండి, చెమదించండి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. రే అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడి పడతాడు. బాగాలేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు రారా బయటికి, నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేనుగా. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడరా? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి, ఈడండి. ఈడవడం ఏమో మాకు తెలదండి. నీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపండ, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? అప్పిగా సితక్ కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్మో, అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. ఏమండి మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి? మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కుళ్ళబడుతున్నారు? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకొని ఎస్ఐ నడుతావరా? ఏమండే ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు అడిగితే కూడా తను కుళ్ళబడుతున్నారా? అసలు నీ పేరు అడవి రావుడు, సర్కస్ రావుడు, దొంగ రావుడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా? మనీషా కొయిరాల వస్తుంది. ఆవిడ మనీషా కొయిరాల? కాంచన బాల పట్టుకొని మనీషా కొయిరాల అంటావరా? మనీషా కొయిరాల అంటావరా? మేడం వీడు మీకు తెలుసా? బాగా తెలుసు. మొన్న నా పర్సు కొట్టేసి పారిపోయాడు యాదవ. నేను మీ పర్సు కొట్టేశానా? ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు గడు నన్ను చితకబాదిచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు. తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పర్సు దొంగతలు అంటగచ్చి నన్ను ఇంకా ఇరికిచ్చేస్తారంటే. రాంపండు సత్తిపండా వాళ్ళెవరు? రాంపండు సత్తిపండు ఎవరా? ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. నేను భయపడుతున్నా.
ఎస్ఐ గారు, ఆ దొంగ విధంగా పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు. వాడెక్కడికి పోతాడు? ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను. బైదివే, నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత ఆ అప్పలకొండ ఎలా ఉన్నాడు? అప్పలకొండ ఆడేవుడు? నువ్వు వచ్చారా? ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా. ఉండ మనసు బాగోలేదు. ఇట్స్ ఎట్రా నువ్వు గొడవపడరేటి? మేం గొడవపడింది ఎప్పుడు గానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది, దానికేమో కోపం పెరిగిపోతుంది. ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా. మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు. మోటార్ సెట్ కార్డు ఎన్ని కేసులు చూడలేదు. నువ్వు కమిటీ అయిపో చెప్తాను. కొడద్దేమరా బాబు. ఎల్లు బావా, ఓ ముద్దు పేకడానికి ఎదవాలోచన. అమ్మనియమ్మా, ఇదేంటి ఎడంక నదులుతోంది? అహయేవి తళుకు మహారాణి పులుకులని కన్నే చెదిరేనా, ఇహ చూడు హులికి పడు తీపి తహతహల తాజా హైరానా. ఆహా అందునా లలనలాలనా, స్వాహా చేయనా కలికి కామనా. తరగని దూరమునే జతగా తరిని జాబిలి జాజులని జడలో తరిని. జగమంతా నీది నాదే అనుకోరా, మహమూజు పడిన మహారాజు దొరికెనని కానా నజరానా. అహయేవి తళుకు మహారాణి కులుకులని కన్నే చెదిరేనా. ఎదురవనా వరుడిగా నీవు అడిగాక
పగల కౌగిలిలో ఒదిగే